10 డేస్ నుంచి బతిమాలుతుంటే ఈరోజు అయితే చేశాననమాట. మజ్జిగ చారు చాలా చాలా ఇష్టం నాకైతే. నాకిష్టమైతే కాదండి, బహుశా చాలామందికి ఇది ఇష్టం ఉండదని నేను అనుకుంటున్నాను. ఇలా మిగిలిపోయినప్పుడు మజ్జిగ వేస్ట్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే మజ్జిగ చారు అయితే చేశానంటే ఏదో ఒక పూట అయితే తినడానికి సరిపోతుందనమాట. ఫస్ట్ అయితే మజ్జిగని బాగా బీట్ చేసేసుకున్నాను. అంటే పెరుగునే మజ్జిగలా చేసేసాననమాట. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఆవాలు అయితే తీసుకున్నాననమాట. మేమైతే ఇలానే చేస్తాము, మిక్సీ పట్టేస్తామన్నమాట పచ్చిమిర్చి, ఆవాలు. ఇంకా తిరువాత పెట్టడానికైతే ఫస్ట్ అయితే ఒక ఆనియన్ తీసుకొని స్లైసెస్ టైప్లో అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకొక బౌల్ అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. తర్వాత ఆనియన్స్ అండ్ కరివేపాకు, పోపు గింజలు అయితే వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇదంతా ఫైనల్గా కొంచెం రెడ్ అయిపోయిన తర్వాత ఇంకా మిర్చి, అలాగే సాల్ట్, చెప్పాను కదా ఆవాలు, నేనైతే ఈ 3 మిక్స్ పట్టుకొని వేసేసుకున్నాను అనమాట. చాలామంది పప్పులైనా వేసుకుంటారు, ఆవాలైనా వేసుకుంటారు. మేమైతే కొన్ని ఆవాలు అయితే వేసాము, చాలా బాగుంటుంది. ఇంకొంచెం చిటికెడు పసుపు అయితే వేసేసాను. ఇది కాస్త మగ్గిపోయిన తర్వాత పేస్ట్ వేసైతే మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం వేసేసాను. అది కూడా ఇంక కొంచెం మగ్గిన తర్వాత చల్లారిన వెంటనే అయితే మనం ఈ మజ్జిగ అయితే వేయాలి. కాలే పులుసులకు మజ్జిగ అయితే వేసామంటే ఇరిగిపోతుందనమాట. మనం ఇప్పుడు తిరువాత పెట్టాం కదా, అదైతే మొత్తం చల్లారిన తర్వాత మజ్జిగ అయితే వేసేసుకొని ఫైనల్గా లాస్ట్లో మొత్తం అంతా కలియబెట్టాలి. లేదంటే ఫస్ట్లో విరిగిపోతాయి అన్నమాట. మనకి పెరుగు ఎప్పుడే కానీ ఉడకకూడదు కదా. ఫైనల్గా అయితే ఇంక ఇవాళ నా లంచ్ అయితే రెడీ అయిపోయిందనమాట. నాకైతే చాలా ఇష్టం. మరి మీకు కూడా అయితే ఇష్టం